దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విన్న వాక్యం అనేక మంది పంపించండి. మీ హృదయంలో మీరు వీటిని దాచుకోండి. అవసరం వచ్చినప్పుడు సాతాను శోధన నుంచి మీరు బయటపడేటప్పుడు ఈ యొక్క వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము మనం తీసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం మనం చదువుకుందాం. ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 50లో మనం చూస్తే 50వ వచనం మనం చూస్తే చివరిలో చూడండి, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, వీటికంటే గొప్ప కార్యము మీరు చూస్తారు. పోయిన సంవత్సరంలో కొన్ని కార్యములు మీ కళ్ళ ద్వారా మీరు చూశారు. సమస్య వచ్చింది, దేవుని ప్రార్థించారు, దేవుడు సమస్య నుంచి మిమ్మల్ని పడి చేశాడు కదండి. ఒక అద్భుత కార్యమని జరిగించాడు. అయితే వాటికంటే గొప్ప కార్యము మీరు చూస్తారంటూ ఉన్నాడు. వాటికంటే గొప్ప కార్యము మీరు చూస్తారంటూ ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో అంటున్నాడంటే నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తితో అంటూ ఉన్నాడు. అతను ఎవరంటే కనుక 45వ వచనం మనం చూస్తే 45వ వచనం మనం చూస్తే ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన ఎవరిని గురించి యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తాడు ఏమని, నేను మరి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు కానీ మోషేలు కానీ ఎవరి గురించి అయితే రాశారో ఆయన నేను కనుగొన్నాను అంటూ ఉన్నాడు. ఎవరినండి? రక్షకుడు నేను కనుగొన్నాను, నేను ఇప్పుడే చూసి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. చెప్తున్నాడు ఇంకా మాట, ఆయన ఎవరంట? యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. అప్పుడు నతానియేలు అంటూ ఉన్నాడు, నజరేతులోంచి ఏమైనా మంచిది ఏదైనా రాగలదా అంటూ ఉన్నాడు. అంటే మంచిది ఏదైనా రాగలదా అంటూ, నజరేతు అనే ప్రాంతంలో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటూ ఉన్నాడు. నజరేతు ప్రాంతము, ఈ మాటను బట్టి చూస్తే నజరేతు ప్రాంతము ఎంత అది మరి ప్రఖ్యాతి లేనటువంటి ప్రాంతంగా ఉన్నది. మరి సరిగ్గా వ్యవస్థలు ఉండవేమో, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవేమో ప్రాంతంలో, కొంచెం స్లమ్ ఏరియాస్ లాగా ఆ విధంగా ఉండవచ్చేమో కదండి ఆ ఏరియా. అయినను అంత దీనంగా ఆ యొక్క ప్రాంతం ఉన్నా కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్నే ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి దాన్నే ఎంచుకున్నాడు, నజరేతు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కదా. అయితే అంటున్నాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అన్నప్పుడు అని చెప్పిన తర్వాత వచ్చి చూడు అని చెప్పి ఫిలిప్పు చెప్తాడు నతానియేలుతో. చెప్పినప్పుడు 47వ వచనం మనం చూస్తే యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనితో చెప్పాడంట. వాక్యం గమనించండి. ఇక ఫిలిప్పు చెప్పిన తర్వాత నతానియేలు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చినప్పుడు, వస్తుండగానే యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఏమంటున్నాడంటే, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు. ఏమంటే అక్కడ అంతమంది ఉన్నారు ఇశ్రాయేలు, వాళ్ళన్నా ఇట్లాగా లేదు, నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇంకా ఏమంటున్నాడు, ఇతని యందు ఏ కపటం కూడా లేదంట. దేవుడు మన గురించి ఈ యొక్క మాటలు చెప్తూ ఉండాలి. మన యొక్క ప్రవర్తన గురించి, మన యొక్క విశ్వాసం గురించి, మన యొక్క భయభక్తులు గల జీవితం గురించి, మన ప్రార్థన గురించి దేవుడి విధంగా చెప్తూ ఉండాలి మన జీవితంలో. ఎంత మంచిగా ఉంటుందండి. అయితే ఇలా చెప్పిన తర్వాత 48వ వచనం చూస్తే నతానియేలు చాలా షాక్ అవుతాడు. ఇదేంటి, యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా తెలుసు, నేను నా గురించి యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా తెలుసు అని చాలా షాక్ అవుతాడు. అయితే ఏమంటాడంటే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు అడిగాడంట. అయ్యా నేనెలా తెలుసు అయ్యా నీకు
అని యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అంజూరపు చెట్టు కింద కూర్చొని మెస్సయ్య ఎప్పుడు వస్తాడా, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, ఆయన ఎప్పుడు చూస్తాను అన్నటువంటి విశ్వాసంతో నతానీయేలు చెట్టు కింద కూర్చొని, అంజూరపు చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత ఫిలిప్ వచ్చి చెప్పడం జరిగింది. మరి ఫిలిప్పును ఈ నతానీయేలు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు నతానీయేలును చూసి, ఇతను ఇశ్రాయేలీయుడు, మంచి ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు. ఏమంటున్నాడు ఇంకా, నువ్వు ఆ అంజూరపు చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు కదా మెస్సయ్యను చూడాలని చెప్పేసి, ఎలా ఉంటాడు మెస్సయ్య, ఎక్కడున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా, అక్కడ ఉండి ఆలోచిస్తున్నప్పుడే నువ్వెవరో నాకు తెలుసు అయ్యా, నీ గురించి నాకు తెలుసు. నిజంగా మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి, దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు మీ గురించి. మనుషులకు ఒకవేళ మీ బాధ, లోపలైనటువంటి బాధ కానీ ఏమంటే దుఃఖం కానీ తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు కదా. దేవుడిని అడగండి, దేవుని దగ్గరికి మీరు వెళ్ళండి. దేవుడు దగ్గరికి వెళ్తే నీ జీవితాన్ని ఆయన నీ కళ్ళ ముందు ఒక టీవీలా వేసి చూపిస్తాడు. నీ శ్రమలు నువ్వేమనుకుంటూ ఉన్నావో, నువ్వు దేని నిమిత్తం నువ్వు శ్రమ పడుతూ ఉన్నావో అదేంటో కూడా దేవుడు నీకు ఒక స్క్రీన్ లాగా వేసి చూపిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి తెలుసు. అసాధ్యమైన దేవుడికి ఏది కూడా లేదండి. దేవునికి తెలియనిది ఏమైనా ఉందా ఈ లోకంలో అంటే ఏమీ లేదు. మరి యోనా భక్తుడు కూడా దేవునికి కనబడకూడదని చెప్పేసి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడంట, ఓడలో అడుగు భాగం దాక్కున్నాడంట. కానీ దేవుడికి తెలుసు కదా ఎక్కడ దాక్కున్నాడు. ఆ విధంగానే మన శ్రమలు, మన ఇబ్బందులు, మన కష్టాలన్నీ కూడా దేవుడు చూసి ఉంటాడు. అంటున్నాడు చూడండి, ఈ మాట ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. అంటున్నాడు, అప్పుడు నతానీయేలు అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు అయ్యా, ఇశ్రాయేలు రాజుకు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఈ మాటలు అంటూ ఉంటాడు. నతానీయేలు, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు మరి ఇశ్రాయేల్ రాజువి అని చెప్తూ ఉంటాడు. అందుకు యేసు అంటూ ఉన్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నేను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా అంటూ ఉన్నాడు. నేను చెప్పా కదా, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నాకు తెలుసాయి నీ గురించి అని చెప్పా కదా. ఈ యొక్క కార్యమును చూసి నమ్ముతున్నావేమో, వీటికంటే గొప్ప కార్యమును చూస్తావు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఈ చిన్న చిన్న అద్భుత కార్యాలు చూసి దేవుడు ఇక చాలా అనుకుంటున్నాడు. కాదు, ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప అద్భుత కార్యములు మీరు చూస్తారు. ఎప్పుడు నువ్వు విశ్వాసంతో కలిగి ఉన్నప్పుడు, ఎటువంటి కపటం లేకుండా దేవుడి మీద నమ్మిక ఉంచి దేవుడి ప్రాంతంలో భయభక్తులను ఎదుగుతూ ఉన్నప్పుడు, వాటికంటే పోయిన సంవత్సరంలో ఏవైతే కార్యక్రమం జరిగినాయో వాటికంటే గొప్ప కార్యం ఈ సంవత్సరం నువ్వు చూస్తావు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంతో సెలవిస్తూ ఉన్నాడు. వీటికంటే గొప్ప కార్యము నీ జీవితంలో చూడాలంటే నువ్వు ఎలా ఉండాలండి? కపటం లేనటువంటి ఇశ్రాయేలులా ఉండాలి. దేవుడు సాక్ష్యం చెప్పాలి నీ గురించి. నీ విశ్వాసం చూసి ఆయన మెచ్చుకోవాలి. నీ యొక్క నమ్మకాన్ని చూసి ఆయన ఇష్టపడుతూ ఉండాలి. నీ ప్రార్థన చూసి ఆయన కన్నులు నీ వైపు చెప్తూ ఉండాలి. నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు అని దేవుడికి సొగసైనటువంటి సువాసనగా నీ యొక్క ప్రార్థన మారాలి. ప్రియాదేవుడు బిడ్డలారా, ఇలాగ నువ్వు చేస్తే కనుక నువ్వు గొప్ప కార్యము దేవుడు చేయడం చూస్తావు. ఈ సంవత్సరం చూస్తావు. నువ్వు అనుకున్న కార్యాన్ని ఈ సంవత్సరం నెరవేరటము నువ్వు చూస్తావు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.